హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి నార్మల్‌గా మనం వాడే రైస్ క్లీనింగ్ వాటర్‌కి, దోస పిండి కోసం మనం నానబెట్టుకునే బియ్యం కడిగిన నీళ్ళకి డిఫరెన్స్ ఏంది? దాంట్లో మనము మజ్జిగ 2 కలుపుకొని మన మొక్కలకి ఇవ్వచ్చా? అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నానండి. నమస్తే. నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవి వచ్చి దోసపిండి కడిగిన నీళ్ళు. ఈ దోసపిండి కోసము మనము బియ్యము ఓవరాల్ నైట్ నానబెట్టుంటాం. ఇవి వచ్చి పుల్ల పెరుగుతో పులిసిన వాటిని మజ్జిగ తీసి వెన్న తీస్తాం కదా, అలా కలెక్ట్ చేసిన మజ్జిగ. వీటి రెండిటిని మన మొక్కలకి ఇచ్చేటప్పుడు డైరెక్ట్‌గా ఇవ్వకూడదు. వాటిని ఫర్మెంట్ చేసి ఇవ్వాలి. 1:10 రేషియోలో ఫర్మెంట్ చేయాలి. మా గార్డెన్ మొత్తానికి 30 లీటర్ ఆఫ్ వాటర్ సరిపోతుంది. నేను ఈ 30 లీటర్ ఆఫ్ వాటర్‌లో వీటిని ఫెర్మెంట్ చేసుకుంటాను. ఈ ఫెర్మెంటేషన్ అనేది కొంచెం ఎక్కువైనా కావచ్చు గానీ, పలచగాన్నా చేసుకోవచ్చు గానీ, బాగా తిక్కుగా అయితే మన మొక్కలకి ఇవ్వకూడదు. ఇస్తే మన మొక్కలనేవి వాటిని తట్టుకోలేదు. డ్యామేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నేను అప్రాక్సిమేటర్‌గా రెండిట్లో మిక్స్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ పుల్ల మజ్జిగ కూడా రెండిట్లో వేసుకుంటున్నాను. ఇలా మన దగ్గర ఉన్నప్పుడు వీటిని ఇండివిడ్యువల్‌గా ఇవ్వాలేమో, మొత్తం ఒకేసారి ఇస్తే ఏమవుతుందేమో అలా ఆలోచించకండి. ఇలా మిక్స్ చేసుకొనైనా మన మొక్కలకి ఇచ్చుకోవచ్చు. దీనివల్ల మన మొక్కలకి మైక్రో ఆర్గానిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల సాయిల్‌లో ఫెర్టిలిటీ పెరిగిపోతుంది. మనము రెగ్యులర్ వాటర్ కంటే ఇలా డైలీ కాకపోయినా వారానికి ఒక రకము ఇస్తే బెటర్. కుదిరితే డైలీ డిఫరెంట్ వెరైటీస్ ఇవ్వటం బెటర్. ఇస్తే మన సాయిల్ అనేది ఫెర్టిలిటీ పెరిగి మనకి ఎక్కువ పువ్వులు, కాయలు రావడానికి ఉపయోగపడుతుంది. దీనిని మనము స్ప్రే లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను స్ప్రే లాగా సపరేట్ చేసే కంటే కూడా మొక్క ఇలా తడిచేలాగా చల్లేస్తాను. మనకి ఒక ఐడియా ఉంటుంది కదండీ! ఏ మొక్కకి ఎంతెంత వాటర్ పడుతుందో దాని ప్రకారం మీరు ఇచ్చుకుంటే సరిపోతుంది. బియ్యం కడిగిన వాటిలో మన కిచెన్ వేస్టేజ్‌ని బ్రేక్ డౌన్ చేసే మైక్రో ఆర్గానిజం అనేది ఉంటుంది. దానివల్ల మనం కింద కిచెన్ వేస్టేజ్ పైన మొక్కలు పెడతాం కదా! ఆ కిచెన్ వేస్టేజ్ అనేది డీకంపోస్ట్ అయిపోతుంది. పొటాటోస్ అలాంటి వాటిల్లో అయితే అలాంటి పీల్స్, టమోటా పీల్స్, బనానా పీల్స్ అవన్నీ త్వరగా బ్రేక్ డౌన్ అవుతాయి. ఇలా ఫ్లవరింగు, ఫ్రూటింగు ఉన్న మొక్కలకి గానీ మనం ఈ వాటర్ ఇస్తే ఇంకా బ్లూమింగ్ ఎక్కువైపోయి కాయ సైజు పెరగడానికి, పూత రాలకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే మొక్క మొదల్లో మిల్లీ బగ్స్ ఉన్నాయి. ఇలా కనిపించినప్పుడు ఫస్ట్ మనం చేతితోనే వాటిని నలుపుకోవాలి. తర్వాత మనం ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. ఇక్కడ మ్యారీగోల్డ్ ప్లాంట్ ఉంది. ఇలాంటి ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఈ వాటర్ వల్ల ఇంకొంచెం ఫ్లవర్స్ పెద్ద సైజులో రావడానికి, ఎక్కువ బ్లూమింగ్ రావడానికి యూజ్ అవుతుంది. సాయిలు మనకి మాయిశ్చర్ ఉన్న వాటికి వెయ్యకండండి. సాయిల్‌లో తడి లేని వాటికి మాత్రమే మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అయినా ఇవ్వాలి. మన రెగ్యులర్ వాటర్ కంటే కూడా మనకి ఈ వాటర్ వల్ల మనకి ఈ ఉపయోగాలు ఎక్కువగా ఉంటాయి. మన భాషలో చెప్పాలంటే మనం ఎక్కడికైనా వెళ్ళి ఎండలో ఉండి వచ్చామనుకో, మనకేదైనా చల్ల పదార్థాలు తాగాలనిపిస్తుంది. లేదా మజ్జిగ, జ్యూసెస్ అలా తాగాలనిపిస్తుంది. ప్లెయిన్ వాటర్ ఏం తాగాలని అనిపించదు. అలాగే మన మొక్కలకి కూడా డిఫరెంట్ టేస్ట్ ఆఫ్ లిక్విడ్స్ ఇస్తుంటే మొక్కలు హ్యాపీగా అయ్యి మనకు కూడా ఈల్డింగ్ ఎక్కువ ఇస్తాయి. కాయలు, ఫ్లవర్ గార్డెన్ అయితే ఫ్లవర్స్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. మనకి సీడ్స్ గానీ, మొలకలు రావాలంటే మన టెంపరేచర్ అనేది మరీ కోల్డ్‌గా ఉన్నా మొలకలు రావు. అలా అని తక్కువగా ఉన్నా మొలకలు రావండి. మన టెంపరేచర్ కోఆపరేషన్ చేస్తేనే, వెదర్ కోఆపరేట్ అయితేనే మనకి ఏదైనా ఈల్డింగ్ అనేది వస్తుంది. మనము అప్పటికప్పుడు కడిగిన బియ్యం నీళ్ళ కంటే కూడా ఓవరాల్ నైట్ నానబెట్టుకున్న నీళ్ళలో మైక్రో న్యూట్రియన్స్ ఎక్కువ ఈ ఉంటాయి. మిగిలిన వాటర్ అంతా నేను మా ట్యాంక్‌లో వేసేస్తున్నాను. ఇక్కడ మీరు చూడండి ఇలా చిన్న చెట్లకే ఎంతంత పెద్ద కాయలు ఎక్కడో పెద్ద చెట్లకొచ్చే మానులకొచ్చే జామకాయల్ని కూడా మన టెర్రస్ గార్డెన్ మీద కొంచెం మట్టిలోనే ఇంత ఈల్డింగ్ తీసుకుంటున్నాము. ఇలా ఈల్డింగులు తీసుకోవాలి అంటే మనము లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి. ఎంత కంపోస్ట్‌లేసినా కానీ ఎంతో కొంత లిక్విడ్ ఫుడ్ అనేది ఇవ్వాలి.
లిక్విడ్ ఫుడ్ గాని మనము ఇవ్వకపోతే ప్లాంట్స్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. 2, 3 ఈల్డింగ్స్ వచ్చేసి తర్వాత ఆగిపోతుంది. ఆ ప్లాంట్ వీక్ అయిపోతుంది. మనమైనా మన రెగ్యులర్ భాషలో చెప్పాలి అంటే మనమైనా ఒక ఈల్డింగ్ ఒక బిడ్డని కన్న తర్వాత వీక్ అయిపోతారు. హెల్తీ ఫుడ్ పెట్టాలి అంటారు కదా! అలాగే మన ఈ మొక్కలకు కూడా మనకి ఒక 2, 3 ఈల్డింగ్స్ వరకు మనం విత్తనం పెట్టి సాయిల్ మిక్సే మనకు సరిపోతుంది. రిమైనింగ్ టైమ్‌లో మొత్తము మనము ఏ యొక్క లిక్విడ్స్ అనేవి ఇవ్వాలి. ఇదండి ఈరోజు వీడియో. మీకేమన్నా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.